అండ్ ఫోర్త్ సిటీ అని వినిపిస్తుంది సార్. చాలా వరకు ఈ మధ్యలో ఇప్పుడు మాట్లాడుకున్నట్టే హైడ్రా కమిషన్ ఎలా వినిపిస్తోందో అలాగే ఫోర్త్ సిటీ అని వినిపిస్తోంది. అసలు ఫోర్త్ సిటీ అంటే ఏంటి? అసలు అది ఏ ఏరియాలో వస్తుంది? అసలు దానికి సంబంధించిన రేవంత్ రెడ్డి గారిని అడగాలండి, నన్ను అడుగుతారు. నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్ కానీ పొలిటికల్ అనలిస్ట్ కాదు కదా. ఫోర్త్ సిటీ అనేది మీకు ఆల్రెడీ తెలిస్తే ఫస్ట్ సిటీ ఏంటో మీకు డౌట్ రాలేదు. 3 ఉంటే కదా 4వది వచ్చేది. అవును. సో ఫస్ట్ సిటీ సికింద్రాబాద్, సెకండ్ సిటీ హైదరాబాద్, థర్డ్ సిటీ సైబరాబాద్, ఫోర్త్ సిటీ ఇది. ఈ ఫోర్త్ సిటీకి 4-5 పేర్లు పెట్టారు. అంటే సిటీ పేరు కన్ఫర్మ్ కాలేదు. ఫ్యూచర్ సిటీ, నెట్ జీరో సిటీ, ఏఐ సిటీ, గ్రీన్ సిటీ, ఇలా రకరకాల పేర్లతో ఫోర్త్ సస్టైనబుల్ సిటీ అని పెట్టారు. ఏదో పేరు కొన్ని రోజులు అయ్యాక కన్ఫర్మ్ చేస్తారు. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఎక్కడ వస్తుందని ప్రజలు వెయిట్ చేస్తుంది. ఈ ఫోర్త్ సిటీ అనేది ఎక్కడ వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎలాగ వస్తుంది, ఏ హంగులతో వస్తుంది, ఏ టెక్నాలజీతో వస్తుంది, వెయిట్ చేయండి, చెప్తాను డెఫినెట్గా. ఇప్పుడు ఫార్మా సిటీ మన శ్రీశైలం హైవేలో ఉంది. 19,333 ఎకరాలు ఎంతో ఉంది అది. దాంట్లో 13,000 దాదాపు 12,000 నుండి 13,000 వరకు ల్యాండ్ పూలింగ్ అయిపోయింది. తర్వాత గవర్నమెంట్ పడిపోయింది, గత ప్రభుత్వం పడిపోయింది. పడిపోయినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చారు సీఎంగా. సో దాన్ని ఏం చేశారు, ఫస్ట్ స్టేట్మెంట్ ఫార్మా సిటీ రద్దు చేస్తున్నాం, నో ఫార్మా సిటీ. కొన్ని రోజులు అయిన తర్వాత ఏమన్నారు, షిఫ్ట్ చేస్తున్నాం అన్నారు. ఇంకొన్ని రోజులు పోయిన తర్వాత ఫార్మా విలేజెస్ అన్నారు, ఫార్మా క్లస్టర్స్ అన్నారు. అంటే ఎవ్రీ నెల ఒక కొత్త వర్డ్ వింటూనే ఉన్నాం, కానీ అక్కడ ఏం జరగట్లేదు. జరిగితే వేరు. ఇప్పుడు ఏం చేశారంటే ఆయన ఎందుకు షిఫ్ట్ చేస్తున్నారో రీజన్ తెలుసుకోరు. ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉంది, ఎయిర్పోర్ట్ చుట్టూ మంచి పాష్ పీపుల్, మంచి క్లాస్ లివింగ్ మాల్ అన్నీ ఉంటాయి. ఈ పొల్యూషన్ ఇండస్ట్రీస్ కనుక ఇక్కడ పెడితే వాళ్ళకి వెళ్ళే నీళ్ళని కలుషితం అవుతాయి, పొల్యూటెడ్ అవుతాయి. దానివల్ల ఆరోగ్యరీత్యా చాలా ఇబ్బంది వస్తుంది. పటాన్ చెరువు అని ఉంది మన దగ్గర, ఫుల్లీ కెమికల్ ఇండస్ట్రీస్ ఇప్పుడు షిఫ్ట్ చేస్తున్నారు. దానివల్ల చాలామంది లైఫ్ స్పాన్ తగ్గింది అక్కడ అనాలిసిస్ ప్రకారం. కొంతవరకు వాస్తవం అయితే ఉంది, కొన్ని అబద్ధాలైనా కొన్ని వాస్తవం ఉంటాయి. ఇక్కడ కూడా అలాంటి కండిషన్ రాకుండా ఉండాలని ఇప్పుడు లేటెస్ట్గా ఏమంటున్నారంటే ఫార్మాసిటీని పొల్యూటెడ్ అయిన ఇండస్ట్రీస్, బల్క్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం దూరంగా తరలిస్తాం. అటు వికారాబాద్ కానీ, ఇటు జైరాబాద్ కానీ, ఎక్కడైతే జడ్చర్ల కానీ ఎక్కడో దగ్గర 2,000 ఒకే దగ్గర అన్నీ కాకుండా 2,000 ఎకరాలు 3,000 ఎకరాలు ఒక దగ్గర దూరంగా పెడితే కొద్దిగా తగ్గుతుంది ఆ ఎఫెక్ట్ అనేది. మరి ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ ఏం చేస్తారంటే మెగా టౌన్షిప్, గ్రీన్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, గోల్ఫ్ కోర్స్, ఐటీ కారిడార్, ఇండస్ట్రీ కారిడార్, ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు, మెడికల్ కాలేజ్, R&D, డేటా సెంటర్స్, ఇవన్నీ కూడా ఈ రిమైనింగ్ 13,000 ఎకరాలు ఏదైతే ల్యాండ్ పూలింగ్ అయిందో దాంట్లో ఇస్తారు. సో అది కూడా ఎలా కట్టాలంటే న్యూ జెర్సీకి మించి కట్టమన్నారు. అంటే న్యూ జెర్సీ వన్ ఆఫ్ ది ఎస్టాబ్లిష్ సిటీ ఇన్ ది వరల్డ్. మన సిటీ దానికంటే బాగుంటుంది అన్నారు. ప్లాన్ వరకు అది ఎంతవరకు అవుతుంది మీరు నేను వెయిట్ చూడాల్సిందే. సో ఓవరాల్గా చూసుకుంటే ఆలోచన మంచిది, అది నిజంగా ఇంప్లిమెంట్ అయితే దాని రియల్ ఫ్రూట్స్, లేకపోతే మనం మాట్లాడుకుంటుంటాం, గవర్నమెంట్ మారిపోతూ ఉంటుంది. సో ఓవరాల్గా ఒక మంచి IGBC బిల్డింగ్స్ వస్తాయి. అంటే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్, IGBCలో 4 రేటింగ్స్ ఉంటాయి, సిల్వర్, గోల్డ్, డైమండ్ అండ్ ప్లాటినం. లేటెస్ట్ టెక్నాలజీ, ఇటుకలు లేకుండా ఇల్లు కట్టడం చూసావు, నీకు తెలుసా? ఇప్పుడు ఇటుకలు లేకుండా కట్టచ్చు, మై ఓన్ టెక్నాలజీ. మలేషియాకి వెళ్తే పెట్రోనెస్ స్టీల్తో కట్టారు, ఎక్కడ కూడా సిమెంట్ కూడా లేదు, ఓన్లీ స్టీల్. సో టెక్నాలజీ చాలా ఉన్నాయి, మనం ఇంకా తేవాల్సి ఉన్నాయి. అటువైపు అడుగులు వేస్తాం. మంచి ల్యాండ్స్కేపింగ్, మంచి ఆర్కిటెక్టు, మంచి ట్రాఫిక్ కంట్రోల్, డ్రైనేజ్ సిస్టము, వాటర్ హార్వెస్టింగ్ సిస్టము, రెయిన్ హార్వెస్టింగ్ సిస్టము, ఇవన్నిటితో లేటెస్ట్ అంగులతో, లేటెస్ట్ టెక్నాలజీతో కడితే వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్. ఎందుకంటే 13,000 ఎకరాల్లో 3,000, 4,000, 5,000 ఎకరాలు దీనికే ఉంటుంది, మిగతా కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా ప్లాన్ చేసి ఆదేశాలు ఇచ్చి వర్క్ ఎవరైతే సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి వర్క్ చేయమని జరుగుతుంది. ఆ వర్క్ అయిన తర్వాత ప్రణాళిక రెడీ అయితే దానికి ఎక్కడేమొస్తుంది క్లారిటీ వస్తుంది. సో ఇది ఎక్కడ వస్తుందంటే ముచ్చర్ల, కందుకూరు, శ్రీశైలం హైవే ఉంది కదా, ఆ ఏరియాలో మహేశ్వరం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి శ్రీశైలం రావాలి.
అయితే ఇప్పటివరకు ఇంకేం కార్యకలాపాలు జరగలేదు, స్టేట్మెంట్ రూపంలో ఉన్నాయి. అది ఇంప్లిమెంట్ చేయాలంటే డబ్బు కావాలి, దాని మీద ప్లాన్ చేయాలి, ప్రణాళికలు, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి. అవన్నీ వస్తాయా లేదా అని వేచి చూడాల్సిందే. సో దీని మీద ప్రేక్షకులకు ఏదైనా డౌట్ ఉంటే దే కెన్ కాల్ us, టేక్ అపాయింట్మెంట్, విల్ క్లారిఫై దట్.